చేసేది ప్రార్థన మాత్రమే. ఒక అభాగ్యుణ్ణి ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎంత దినాతి దిన స్థితిలో తాను తన భార్య జీవించారో, కానీ ఒక్క ప్రార్థన ఆ కుటుంబాన్ని బాగు చేసింది. దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఆ సహోదరుడు ప్రార్థన చేస్తే ఆ కుటుంబాన్ని ధన్యకరంగా మార్చారు. ధనవంతుడిని చేయకపోవచ్చు, ధనవంతులు ధన్యులు కాదు, ధనం లేకపోయినా దీనుడు ధన్యునిగా చేయగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రోజు ఎవరో ఒకరు వారి సెల్ ఫోన్లో నేను అందిస్తున్న సందేశం వింటున్నప్పుడు నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి సహోదరుడు ఆ సందేశం విని అక్కడికక్కడే ప్రార్థన చేశాడు. ఈరోజు నీ పరిస్థితి బాలేదా? ఆర్థిక పరిస్థితి బాలేదా? కుటుంబ పరిస్థితి బాలేదా? ఉద్యోగంలో నీకు భద్రత లేదా? శరీరంలో నీకు ఆరోగ్యం లేదా? అప్పులు పాలైపోయావా? అల్లాడిపోతూ ఉన్నావా? వీళ్ళ బెదిరింపులు తట్టుకోలేక భయపడిపోతున్నావా? అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే నా జీవితంలో ఎందుకు పట్టించుకోవటం లేదనేటటువంటి ప్రశ్న నీలో తలెత్తుతూ ఉందా? అయితే ఆనాడు ఇశ్రాయేలీయులు భయపడుతున్నప్పుడు వారికి విజయాన్ని ఇచ్చింది ప్రార్థన. శత్రు శేషం లేకుండా చేసింది ప్రార్థన. వారు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకునే విధంగా చేసింది ప్రార్థన. వారి శత్రువులుగా ఉన్నవారిని కూడా వారితో సమాధానపరిచింది ప్రార్థన. ఈరోజు మనం ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు మన శత్రువులను పారద్రోలబోతున్నాడు. మనం పోగొట్టుకున్నవన్నిటినీ తిరిగి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో నువ్వు ఎన్నడూ చూడనటువంటి ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. అంతేకాకుండా నిన్నెవరైతే శత్రువుగా భావించి నేను బహుగా వేధిస్తున్నారో వాళ్ళే వచ్చి సమాధానపడి నీతో స్నేహము చేసేవారిగా దేవుడు చేయబోతున్నాడు. మీరు నమ్మిన